కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే దారి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు ఆబ్వియస్ గా మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. లెట్స్ నౌ వెల్కమ్ అవర్ జబర్దస్త్ రోజా గారు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. Let's now invite the laughing Badshah Nagababu garu. మన రాఘవ ఊరు నుంచి ఫస్ట్ టైం సిటీకి వచ్చి మల్టీప్లెక్స్ లో సినిమా చూడబోతున్నాడు. మరి తను సినిమా చూస్తాడా, మనకు సినిమా చూపిస్తాడా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అంశలడక నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగడమ్మ ఏదో కోరిక. నాగబాబు గారండి, నమస్కారం అండి. చెత్త వచ్చినట్టుంది. ఒకసారి టింగర్దా నా కళ్ళజోడు తీసి మాట్లాడు. దిక్కుమాల సచిన వాళ్ళు కళ్ళన్నీ నా ముఖం మీదే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? బాబు గారు నమస్కారం అండి. నా పేరు లసీసు. అంటే ఊర్లో ఉంటే సుశీలని పిలుస్తారు, టౌన్ లోకి వచ్చాం కదా టైల్ గా ఉండాలని తిరగేసి లసీసు అని పెట్టుకున్నామండి. ఈ ఏడాది పొద్దున్నే టౌన్ కి వచ్చాం, చిన్న పని మీద వచ్చామండి. పని అయిపోయినది కానీ బస్సు సాయంత్రం దాకా లేవంట. ఈ గ్యాప్ లో సినిమా చూసేసి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటదని చిన్న ఆవిడ వేసాం. వస్తాండి, టైం అయిపోతుంది షోకి. ఇదే బాబు ఇది అవసరా చేలో పాటు గుడ్డెద్దులాగా. బాబు ఇంకో టికెట్ నువ్వే ఉంచుకో. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎంత టికెట్ బ్లాక్ లో అమ్ముతున్నావా? బ్యాక్ లో మీద కనిపిస్తున్నాను ఏంటి నేను? ఇక్కడ కొనతే సార్ దిక్కుమాలి చచ్చోడు పర్రా పర్రా అని సింపేస్తున్నాడు. నేను మాత్రం ఏడు చేస్తాను. సింపేస్తున్నాడా? ఇది ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉంది, ఒంటి మీద నగలున్నాయి. సినిమా అయిపోయి మొత్తం దొబ్బేస్తాను. ఈ సినిమా థియేటర్ లో అందరు దొంగలు ఉంటారు, మామూలు కాదు. ఓకేనా? నేను తీసుకెళ్తాను, బంగారం వేసుకోవచ్చు కదా. అయ్యా నువ్వు కూడా దొంగ మొఖం లాగే ఉన్నావు అయ్యా. అది మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్లే. అలా కోరుకుందని చింపేస్తున్నాడు. పైనుంచి కింద దాకా సీరాస్తాను ఏమనుకుంటున్నావు? అది అది డ్యూటీ. అది డ్యూటీ? అవునవును. టికెట్ చింపే డ్యూటీ ఏంటి? అలా ఉంటది. డార్లింగ్ లైట్స్ అందరూ వచ్చారు కదా, లైట్లు ఆపే. లైట్లు ఊరుగా లైట్లు ఆపేమంటే లైట్లు ఆపేస్తే థియేటర్ లోకి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు? మెట్లు గట్లు తనుకుని కింద పడిపోతారు ఏమన్నా. బాబు నువ్వు ఆర్పక లైట్లు అలాగే ఉంటాయ్యా. అంటే అమ్మా లైట్లు ఆర్పితే ఎవరి పనులు చూసుకోవచ్చు కదా.
పనులు చూసుకోవడానిక వచ్చింది? పనులు చూసుకోవడానిక సినిమా చూడడానిక వచ్చారు మీరు? నోరు మూసుకుని సినిమా చూడండి. సీట్ ఎక్కడా సీట్ ఎక్కడా సీట్ ఎక్కడా సీట్ ఏయ్! మంచి సీట్లో డిస్టర్బ్ చేద్దాం, ఎవరు నువ్వు? నా చేతి ఎత్తుకుంటున్నాను. నా సీట్ ఎక్కడ దగ్గర కూర్చో. చెప్పడానికి వచ్చారు, సీట్ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవాలి. ఓరే అయ్యా, సీట్ బాగుందా? ఖాళీగా ఉంటే కూర్చో. ఒళ్ళో కాదురా, మంచి సీట్ ఎక్కడ ఖాళీగా ఉంటే కూర్చోవాలా. మగవాళ్ళందరికీ అంతే, అందంగా పుట్టడమే నేను చేసి. లే ఇది నా సీటు. ఏట్లా లేచింది నీ సీట్ ఏంటి? నీ సీట్ పట్టుకెళ్ళి నా సీట్ పట్టరా ఇక్కడికి. అట్ట కుదిరితే మరి అత్త కుదురుతుంది అన్నప్పుడు మాట్లాడావు, వెళ్ళి కూర్చో నువ్వు. సినిమా స్టార్ట్ అయిపోయింది. బాబు ఏడు చేస్తుంటావయ్యా నువ్వు? డాబాలో చపాతీ పిండి పిసుకుతుంటాను. అర్థమైపోయింది, పిసుకడం ఆపయ్యా కొద్దిగా. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు దుమ్ము, ఒకవైపు ధూళి. ఆపండి ఆపండి ఆపండి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అప్పుడు ఆపంటావు నువ్వు? ఓ బాబు, ఈ సినిమా చాలా సార్లు చూసేసిన సినిమాకి మళ్ళీ టికెట్లు అమ్ముతారేటి? ఓయ్ అమ్మా! ఇది సినిమా కాదు, అడ్వర్టైజ్మెంట్. ప్రతి సినిమా ముందు చేస్తారు. ముందు చేస్తారా? ఆ. బాబా తెచ్చారు, ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా నేను. అయ్యో కూర్చో, కూర్చో. అయ్యో, ఎన్ని టికెట్లు ఖర్చు పెట్టేశాను. హీరో వచ్చేసాడు, సంపురేష్ బాబు. వస్తానులే అయ్యా. సంపు. మళ్ళీ ఎవరా లైట్ అయిందా? లైట్ ఆపడా. ఓ అయ్యా, నువ్వు కూర్చారా? లైట్ కాదే, నేనే సుట్ట మొక్క వెలిగించాను. థియేటర్ లో చుట్ట కాల్చకూడదమ్మా. ఏం మాట్లాడకుండా అడుగుతాను, సుట్ట కాలుతుంటే వద్దంటాడు. థియేటర్ లో ఇప్పుడు చుట్టూ కాలుతుంది, చుట్టూ వాసన వస్తుంది, చుట్టూ వాసన వస్తుంది. మరి సుట్ట కాలితే వాసన కాకపోతే వరలు కప్పొస్తుందా? అదన్నా నాకు తెలియదు. చుట్టూ వెనకెళ్ళి కూర్చో. ఏ వచ్చేసాడు మా హీరో, వచ్చేసాడు. ఏమయ్యా, హీరో వచ్చాడు కదా, హీరో వచ్చాడు. సినిమా హీరో వచ్చినప్పుడు నువ్వు సినిమాలు చేసి డాన్స్ చేయాలి కదా. సినిమా చూడడానికి వచ్చావు నువ్వు. హీరోని చూడడానికి వచ్చావు నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? చూడవా సినిమా చూడ. అగో హీరో వచ్చాడు చూడు. బాగుంది. అలా కాదురా, నువ్వు సినిమా చూడడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? హీరోయిన్ వచ్చింది చూడు. లైట్ ఎవరే లేదే, నువ్వు కూర్చో. ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇక్కడ. ఇంటర్వెల్ నీకు 5 నిమిషాలు బ్రేక్. ఓ ఫీల్ అయిపోతున్నాడు. నువ్వెక్కడికి వస్తున్నావురా? ఆడవాళ్ళు బాత్రూమ్ లోకి వచ్చేస్తావా? అంటే ఒంటరి దాన్ని పెట్టి నా మొత్తం నాకు తెలదనుకున్నావు. ఎవరైనా దగ్గరికి వస్తే సీరెత్తానేమో అనుకుంటున్నారు. అందరూ వచ్చే లైట్ వరాలు ఆపుకుంటారు కదా. నువ్వు కూర్చోరు, ఎందాల నుంచి కరెంట్ బిల్ వీడియో కట్టేవాళ్ళ ఫీల్ అవుతున్నాడు సినిమా థియేటర్కి. నోరు ముయ్యి. ఏది రావడం తీసుకొచ్చాడు, కుడితే అది బయట తగలండి. కొట్టానంటే ముఖం పగిలిపోతాయి అదవా. గేదె కుడి తాగలేదు, నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను తెచ్చుకుని. కూడి తాగుతున్నావా? ఆయ్. కూడి తాగుతున్నా, కుడి తాగుతున్నట్టున్నది. కుడి తాగినట్టు ఉంటది అంటాడండి. బాగుందయ్యా, పట్టుకో. ఆడోళ్ళు వలే ఇక్కడే ఉన్నానయ్యా. ఒలే ఏం చేస్తున్నావు? ఏంటది? సెల్ ఫోన్. ఫోన్ అని మాకు తెలుసు, అలా మాట్లాడతారా? సరే ఇలా మాట్లాడుకుంటాలే. ఒలే అయ్యా, పని అయిపోయినది టౌన్ లోని. టైంకి బస్సు లేదంటేని ఇక్కడ సినిమానికి వచ్చినాను. సినిమా అయిపోయాక వచ్చేస్తానయ్యా. సాయంత్రం చీకటి ఓడిపోతే ఇంట్లో సంటి పిల్లలు భయపడిపోతారు. లైట్లు వెలిగించి లైట్ ఎందుకు వచ్చి మళ్ళీ లైట్ ఉండకూడదు. లైట్ ఎందుకు వస్తున్నాయి? లైట్ లేదు. అయ్యా, నువ్వెందుకు అలా చచ్చిపోతున్నావు? నీ గురించి కాదు, ఇంట్లో లైట్లు వెలిగించమని చెప్పి. ఏ లైట్ వేయకూడదు అంతే. వెలిగించొద్దని చెప్తున్నానయ్యా. అలా అయితే ఓకే. భయ్యా లైట్ తీసుకో భయ్యా. చెప్తే మళ్ళీ లైట్ అన్నా ఉంటాయి. ఆహాహా, ఏం సినిమా అండి. వచ్చేస్తున్నారు.
వచ్చేస్తున్నారు పోలీసులు వచ్చేసారు. వీళ్ళందరూ పారిపోయేటి సినిమా అన్నాక క్లైమాక్స్ లో పోలీసులు వస్తారు కదా, ఆ ముక్కు కూడా చెప్పడం తప్పేనా? ఏటో మా ఐదారు సచ్చిన సినిమా అయిపోయింది లేక బాబు, ఇంటికి వెళ్ళిపోతే సినిమా అయిపోయినది. చూసా. ఏడు చూసావు? మొత్తం సినిమా. సినిమా చూసావా? ఆ. ఏది డైలాగ్ చెప్పు. నీ గురించి నా గురించి నీ చెప్పి రేసు మొదలు పెట్టదు. రేసులు నేను అందుకుంటే రన్ అని కాదు, రెడ్ బుల్స్ దావిన సింహాన్ని. అబ్బా ఒక్కొక్కరు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. కొంతమంది కొడితే స్టాండింగ్ లో కనబడుద్ది, కొంతమంది కొడితే సిస్టమ్ లో కనబడుద్ది, నేను కొడితే హిస్టరీలో కనబడుద్ది. మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నట్టింటికి వచ్చాను, మీ ఇటు మీద మలిసింది మీ వేసమే అయితే రారా చూసుకుందాం. చూసి తప్ప నీ సింహం లాంటి సింహం గెడ్డం తీర్చుకుని నేను గెడ్డం తీర్చుకొని మిగతా దాని క్షేమం. చెప్పేస్తున్నాడు. ఈ ఊరికి ఎంతో మంది కమిషన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సంటిగాడు లోకలు ఇక్కడే ఉంటారు. దీనికి నా రుసూపం చూపెట్టాల్సిందే. ఏటన్నా? నా రుసూపం నీకు చూపెట్టాల్సిందే. స్వరూపం కాదురా, ఈ స్వరూపం. ఏదో రూపం లాస్ట్ రూపం వచ్చింది కదా. ఉప్పు కప్పు రమ్ము రామా. సూపర్ క్యూట్ పర్ఫార్మెన్స్ బై రాకెట్ రాఘవ అండ్ టీమ్. జడ్జెస్ ఏమంటారో విందాం. నాగబాబు గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. బాగుంది ఆ గెటప్ లో. టికెట్లు అది పాత జోక్ అది యాక్చువల్, కానీ దాన్ని విజువల్ గా చూపించడం వల్ల ఇంట్రెస్టింగ్ అది బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ క్లైమాక్స్ లో పోలీసులు వచ్చారు కానీ దొంగ పని చేసేవాడు ఇంత నీట్ గా చేసేవారు, బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ గుడ్. రోజా గారు, అసలు గెటప్ చాలా బాగుంది. ఇంట్రడక్షన్ క్యూట్ గా అనిపించారు నాకు. ఒకడేమో దొంగతనంలో బిజీగా ఉన్నాడు, ఒకడేమో అమ్మాయితో బిజీ, ఒక నిద్రలో బిజీ. మిగతా వాళ్ళు ఎందుకు పారిపోయారు నాకు అర్థం కాలేదు. బాగుందని బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ లో రాఘవాది అండ్ దుర్గాది విశ్వరూపం బాగుంది. విశ్వరూపం ఇసుక రూపమా రుసరూపమా? నా రుసూపం చూపెట్టాల్సిందే. విశ్వరూపమా ఫన్నీగా అనిపించింది. ఫ్యాక్షనిజం, ఆ బ్యాక్గ్రౌండ్, బాడీ లాంగ్వేజ్, ఆ స్లాంగ్, అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ మన అభి మాత్రం వాటితోనే నవ్విస్తా అంటున్నాడు. అది ఎలాగా చూద్దాం. లెట్స్ వెల్కమ్ అదిరి అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. ఏంటే ఇది? మొగుడిని కొంగున కట్టేసుకున్న ఆడదని సింబాలిక్ గా చెప్పాను బే. బే అంటే ఇంకేమనమంటావురా సాలే? దీనికంటే బేయే బెటర్లే. అది కడప కనకమ్మ మజాక. అమ్మా 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 నా గోరింటాకు పండిందమ్మా, నా గోరింటాకు పండిందమ్మా. గోరింటాకు పండితే ఆనందపడతా అంటావేంటే? అంటే గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తారని చెప్తారు కదమ్మా. అట్టాగైతే ఆ కాలంలో అంతకంటే ఎర్రగా పండింది. పండు కోతి లాంటి మొగుడొచ్చుండ్లా. అరిటాకు రాల్తేనో గోరింటాకు పండితేనో మంచి మొగుళ్ళు రారు. రాసి పెట్టుండాలా. రాసి పెట్టుంటే 6 అడుగులు ఆ బాబు లాంటి మొగుడొస్తాడు, లేదంటే అడ్డంగా 6 అడుగులు బలిసిన ఈ బాబు లాంటి మొగుడొస్తాడు. అమ్మా హస్బెండ్ అంటే ఏంటమ్మా? హస్బెండ్ అంటే నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మంచిదానివైతే ఓ మొగుడొస్తాడే వాడు. మరి నేను మంచిదాని కాకపోతే? 4-5 వస్తారే. వైఫ్ అంటే ఏంటి నాన్న? వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైటింగ్ ఎవ్రీ డే. అది ఆడు చెప్పిన మాట. విత్ ఇడియట్ ఫర్ ఎవర్ ఇది నేను చెప్పే మాట. దేనికైనా పద్ధతి పాటించాలా. పద్ధతి అబ్బా, బర్రెకి బట్టలేసినట్టుంటాడు వాడు ఒక మొగుడు, బాడీ బిల్డర్ కి బట్టలేసినట్టుంటది అది ఒక పెళ్ళం, సన్నబడ్డ షకీల్ అలాగా ఉంటది అది ఒక కూతురు, మీది ఒక ఫ్యామిలీ. వా ఏం మ్యాటర్ రాశారండి పేపర్ లో? ఏ పేపర్ లో మ్యాటర్ కూడా చదవకూడదా? చంపేస్తావా? పేపరా నీకిస్తాన్రా. ఏంటి ఆస్తులా? ఓహో, పద్ధతి అంటే మాది. పద్ధతికి పనిచేస్తే నాలాగా, సొక్కా ఎత్తే మా వాళ్ళలాగా ఉంటదండి. మా ఫ్యామిలీ గురించి మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. చెప్పు బే.
అంత చూసినా పీకేదేం లేదు. చెప్పురా లఫుట్. ఇదిగో నువ్వు నిజంగా ఫోన్ లోనే మాట్లాడుతున్నావా? లేదురా, రేడియోలో కామెంటరీ వింటున్నా. వింటావా? దా. వాళ్ళ గురించి మనకెందుకు నాన్న, మన గురించి చెప్పు. మాది ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే గవర్నమెంట్ పాలసీ పాటిస్తామండి మా ఫ్యామిలీ. ఒకడు పుట్టిన తర్వాత పీకేదేమి లేక ఆపరేషన్ చేయించుకున్న ఫ్యామిలీ. ఇదిగో ఇదేం బాగలేదు చెప్తున్నా. అవును బాగలేదు. కొత్త ఫోన్ కొనాలంటే 50,000 కొనిస్తావా? పంచులు ఎందుకు నాన్న వాళ్ళ గురించి, మన గురించి చెప్పు నాన్న. నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అండి. అందులో రోజా గారు నాగబాబు గారు అంటే మరీ ఇష్టం. రే బిస్కెట్ల రేట్ ఎంత? ముఖ్యంగా నాగబాబు గారు నవ్వంటే నాకు చాలా ఇష్టం. క్రీమ్ బిస్కెట్ల రేట్ ఎంత చెప్పు? ఇదిగో నువ్వు కరెక్ట్ గా మేము మాట్లాడిన తర్వాతే మాట్లాడుతున్నావు తెలుసా? నేను మాట్లాడే కంటే ముందు నువ్వు మాట్లాడుతాండావు. ప్రతి కామెంట్ మాకు కనెక్ట్ అవుతుంది. కామెంట్ కనెక్ట్ అవ్వాలా, లేకపోతే వాళ్ళ కామెంట్లకు మనం కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కువగా మాట్లాడావనుకో మెడ మీద తలకాయ ఉంచాలా తీయాలా? ఏందిరా అదేదో పుల్ల మీద ఐసు ఉంచాలా వద్దా అన్నట్టు అడిగింది. ఆ మాత్రం దానికి చంపేస్తారా? రక్తం తాగుతా. ఏమో మా రక్తం ఏమన్నా స్ప్రైట్ థమ్సప్ నువ్వు తాగటానికి? నువ్వు విలేజ్ లేడీవా విలన్ లేడీవా నువ్వు? రా చూసుకుందాం. రారా చూసుకుందాం. రా చూసుకుందాం. రారా చూసుకుందాం. నాన్న వెనక్కెళ్తావే ముందుకెళ్ళు. దాన్ని చూస్తే ఆటోమేటిక్ అడుగులు వెనక్కి పడతాయిరా. అది 24 గంటలు జిమ్ముద్ది కుమ్ముద్ది మనకెందుకు దాంతో? ఎల్లు నాన్న. నరుక్కుందాం. ఇంటి పిచ్చి మొక్కలు ఉన్నాయి నరుక్కుందాం పద. పద్ధతి గల్ల ఫ్యామిలీ కాబట్టి వదిలిపెడతాండా. ఏంటో మీ పద్ధతి? ఏయ్ అమ్మాయిని ఎలా పద్ధతిగా పెంచాలో చూసి నేర్చుకో. అమ్మాయిల్ని పద్ధతిగా పెంచక్కర్లేదు, వాళ్ళు పద్ధతిగానే పెరుగుతారు. అమ్మాయిని పద్ధతిగా పెంచాల్సిన లేదా? ఏది అమ్మాయిని చూసి చెప్పు. అనసూయ అమ్మాయిని ఎవరు చెప్పారు? యూత్ కి దేవత. అయితే ఓకే. మా అమ్మాయి పద్ధతి గల్లది కాబట్టి ఇక్కడ తల దించితే మళ్ళీ సినిమా హాల్లో తలెత్తి దేవుడు ఒకటి చేత ముద్దులు పెట్టించుకోవడానికి. మా వాడు ఇక్కడ తల దించితే కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు కూడా తలెత్తారు. అంత గుణవంతుడేరా? మా అమ్మాయి చదువుకున్నంత మీ అబ్బాయి చదువుకోలేడురా. మా అబ్బాయి కంటే ఎక్కువ చదువుకుందా మీ అమ్మాయి? మా అమ్మాయి ఎక్కువ చదువుకుంటుంది. అరే 10 4 ఎంతరా? 40. నువ్వు చెప్పే 44. చూసావా 4 ఎక్కువ చెప్పింది. రాముడు భార్య ఎవర్రా? సీత. నువ్వు చెప్పమ్మా. సీతాదేవి. చూసావా మీ వాడు ఇంతే చెప్పాడు, అమ్మాయి ఇంత చెప్పింది. రోజు చదువుతున్నా అని చెప్పి దానికంటే తక్కువ చదువుతా. ఇంకో 10 రోజుల్లో పరీక్షలు వస్తాండాయి. ఆ పరీక్షల్లో మా అమ్మాయి ఫస్ట్ వస్తుంది. కాదు మా అబ్బాయి ఫస్ట్ వస్తాడు. మా అమ్మాయి ఫస్ట్ వస్తే మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఒకవేళ మీ అబ్బాయి ఫస్ట్ వస్తే మిమ్మల్ని ఊరు నుంచి మేము పంపిస్తాం. ఓకే నాన్న రెండు ఒకటే నాన్న, ఏది జరిగినా మనమే ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. ఇది పద్ధతి కాదు, మీరు కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. అయితే ఛాలెంజ్. నాన్న నేనే ఫస్ట్ వస్తాను నాన్న. అమ్మా నేనే ఫస్ట్ వస్తానమ్మా. మన ఇంటి పేరు నిలబెడతాను నాన్న. చదువుకో అమ్మా. నేనే ఫస్ట్ వస్తానమ్మా. నేను చదువుతానన్నా. నేనే సిపాయి సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో. రమేష్, సురేష్, చిచి, రాధా, గోపి, మోహన్. చిచి ఏంటి కన్ఫ్యూజన్? ప్రేమ అంటేనే కన్ఫ్యూజన్. అయితే పెళ్లి చేసుకుందామా? ప్రేమలో కన్ఫ్యూజన్ మాత్రమే ఉంటాయి, పెళ్ళైతే ఫ్యూజులే దొబ్బుతాయే. ఐడియా. లేచిపోదామా? ఆల్రెడీ లేచే ఉన్నాగా. ఒరే రామ్ ప్రసాద్ గా. సారీ లేచిపోదాం పద. మనం వెళ్ళిపోతాం. ఈ చదవద్దు ఏమొద్దు మనకేమొద్దు పద. ఏరా ఏం చేస్తున్నావురా? బుక్ చదువుకుంటున్నా నాన్న. చదువుతున్నావా? సుఖ సంసారం. నా వయసు 20. నానా ఒక్క నిమిషం నాన్న. ఏం చేస్తున్నావు రే? కొవ్వొత్తి వెలిగిస్తున్నా నాన్న. లైట్ ఉందిగా ఆల్రెడీ. పెద్ద పెద్ద వాళ్ళంతా కొవ్వొత్తి కింద చదువుకొని గొప్పలు అయ్యారు నాన్న. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. నువ్వు ఇలాగే చదవాలా? వాళ్ళని ఆ ఊరు నుంచి పక్కకి తరిమేయాలా? తప్పకుండా చదవాలి నువ్వు. అలాగే చదువుతా నాన్న. నేనే ఫస్ట్ వస్తాను రా. మా నాన్న పేరు నిలబెడతాను. మా అమ్మ పేరు నిలబెడతాను రా. ఏంట్రా తొడ కొడుతున్నావు? తొడ కోస్తా. అమ్మా నువ్వు బాగా చదవాలా,
టీడీఎస్ అవ్వాలా? టీడీఎస్ ఏంటమ్మా, చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి కానీ. ఏంటో ఈ మధ్య అందరూ చెక్కులో టీడీఎస్ కట్ అవుతుంది, టీడీఎస్ కట్ అవుతుంది అంటే అది పెద్ద ఉద్యోగం అనుకున్నానులే. సరే పొద్దుగూకింది కానీ పడుకో. రాదా రా వెళ్ళిపోదాం, లేచిపోదాం. పదా, నీకేం భయం లేదుగా? నువ్వు ఉన్నావుగా, నాకేంటి భయం. థ్యాంక్ యూ. రాయ రా రా వస్తున్నా. అరే అమ్మాయికి మీ ఇద్దరు మాకు దొరకటం ఇదే ఫస్ట్. నాగబాబు గారు ఏమంటారో విందాం. బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ గుడ్. రోజా గారు. అభి గెటప్ బాగుంది, మాసీగా. అండ్ ఆది పంచెస్ చాలా బాగా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. మన అప్పారావుని వాళ్ళ ఆవిడ 6 జన్మల నుంచి వేధించుకొని చంపుతోందట. ఇది 7వ జన్మ. మరి ఈసారైనా సీన్ రిపీట్ అవుద్దా, రివర్స్ అవుద్దా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కాంతం, మనది పవిత్ర బంధం కదా? అవును. మనది 7 జన్మల బంధం కదా? ఎస్. 7 జన్మల దాకా నువ్వే నాకు భర్తగస్తని ఒట్టేసి చెప్పు. కాంతం, ఎంత మాట అన్నావు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం ఈ కాంతారాకు చేత. నా జీవితాంతం హాయిగా ఆనందంగా సంతోషంగా గడుపుదాం. దా నా ఇంటి గడప దాటు. నువ్వు వెళ్ళి 3 తెచ్చుకొని కూర్చో, నేను ఒక 3 ముక్కలు మాట్లాడేస్తా. ఓకే కాంతం, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఐ విల్ షో యు మై టాలెంట్. కమ్ ఫాస్ట్. ఆడదానికి అందం కాపురం, గుడికి అందం గోపురం. అవునా కదా అనసూయక్క? ఈ మొగాళ్ళు సముద్రాన్ని ఈదుడు ఈజీ, సంసారం చేయడం కష్టం అంటారు. అంత పెద్ద సముద్రాన్ని ఈదినోడు సంసారం ఈదలేడా చెప్పు? నా మొగుడు లెక్క. నేను కృష్ణుణ్ణి, లోటు కృష్ణుణ్ణి. ఆయన దగ్గర అందం ఉంటది, మరి నాలో మందం ఉన్నది. అబ్బా 3 తెచ్చుకొని వచ్చాను రా. నేను కూడా ప్రాంసర్ నోటు తెచ్చుకున్నా రా. నేను కట్నం తీసుకోలేదు, నోటు రాయించిందా ఏంటి? అవును కాంతం, ఈ ప్రాంసరీ నోట్ ఏంటి? నోటి మాట చెల్లదు కదమ్మా ఆడోళ్ళది, అందుకే ప్రాంసర్ నోటు తెచ్చుకున్నా. ఇప్పుడు నోట్ ఏంటి? మంచి మూడ్లో ఉన్నాను. శోభనం అయిన తర్వాత సంతకం పెడతా రా కాంతం. అమ్మో మీ మొగల మాట అస్సలు నమ్మను. చాక్లెట్ తిన్నాక కవర్ పాడేసినట్టు, అట్టిపండు తిన్నాక తొక్క పాడేసినట్టు, తెల్లారితే మమ్మల్ని పాడేస్తారు. అమ్మో ప్రాంసరీ నోట్ లో ఏముంది? నా మాటే వింటానని, నాతోనే ఉంటానని, నాతోనే పిల్లలకి అంటానని, లేని పక్షాన బాబు గారు నక్క తెలివైందని ఎవరండి చెప్పారు వీళ్ళు ఉంటుండగాను? ఇదిగో లేని పక్షాన వినవా? ఏ లేని పక్షం లేదు, రాని పక్షం. ఇంజన్ హీట్ లో ఉన్నప్పుడు వీక్నెస్ చెప్పే మాటలు చెప్పకు. అక్కడే ఇరుక్కుంటారా బాబు. అనసూయక్క నీకే చెప్తానా, మనం ఫస్ట్ రోజు ఎలాగైనా మొగలను బెండ్ చేయాలి. మొదటి రోజు మనం ట్రాన్స్ఫారం లెక్క ఉండాలి. లేదనుకో వాళ్ళు స్విచ్ అవుతారు, మనల్ని బల్బు చేస్తారు. స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలుగుతుంది, ఆఫ్ అవుతుంది, వెలుగుతుంది, ఆఫ్ అవుతుంది. అట్లయితే మన పెళ్ళంటే లైట్లు, స్విచ్లు, బల్బులు, నోట్లు కాదు. పెళ్ళంటే ఒక అల్వా, పెళ్ళంటే మల్లెపూలు, పెళ్ళంటే పాల గ్లాసు. నీకోటి తెలుసా? పెళ్ళంటే నా చాయ్లోని బిస్కెట్. మ్యానరిజం డైలాగా కాదు, ఫిలాసఫీ. ఆడవాళ్ళు పిల్లలు కంటారని తెలుసు కానండి, ఫిలాసఫీ కూడా కంటారా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆడది చాయ్ లెక్క, మొగోడు ఎంత గట్టి బిస్కెట్ అయినా అలా కలవాల్సిందే, పిండి కావాల్సిందే. సంతకం పెట్టి ఛాన్స్ అయిపోతుంది, లైట్స్ ఆఫ్ చేయమను. కమాన్ యార్. బిస్కెట్ బట్టలు ఉతకమంటే పొద్దుంచలు ఏం చేస్తానో నువ్వు? మసాగైతానా నీకు?
ఇక్కడ ఉతుకుతానే, నాకు రెస్ట్ కావాలి కదా. అవునా, మీ మొగోళ్ళు ఒక్క చేతితో 4 పనులు చేస్తాం అంటారు కదా. ఆ బట్టలు ఉతకాలి, తర్వాత ఇల్లు పని చేయాలి. నేను మగాన్ని, నేను బట్టలు ఉతకడం ఏంటి? ఏం మాట్లాడతాను? తీయనా ప్రాంసర్ నోటు? ఏం ఇచ్చినావు నువ్వు నాకు? వద్దే, ప్రాంసరీ నోట్ లోపల పెట్టు. ఏమండి బాబు గారు, పెళ్లి చూపులు ఎప్పుడండి? నీ పేరేంటి అని అడిగాను. ఏం చెప్పావు? కాంతం. కాంతం అంటే నా జీవితానికి పెద్ద కాంతి ఇస్తాను అనుకున్నానండి. ఉన్న కాంతిని ఆర్పేసిందండి. అబ్బో, నీ పెద్ద కాంతి మరి జబర్దస్త్ ఉన్న లైట్లా వెలుగుతాయి కానీ నువ్వు కనపడవు. వస్తే ఇంటి పని అంతా చేస్తున్నాను కదా, ఇంకా చేయమంటే నా వల్ల ఎక్కడవుతుంది? మాటలు నేర్చినవేంద్రా? మాటలు నేర్చ కాదు, సంసారం నీకు కూడా నేర్చుకోవాలి. సంసారం మొయ్యాలి, నిన్ను నేనే మొయ్యాలా ఏంటిది? అబ్బో, మీరు కడిపిస్తా మేము మొత్తలేవురా. బట్టల కన్నా ముందు ఒక చాయ్ పట్టుకరా, టీ పట్టుకరా. పో తెస్తాను. షుగర్ లెస్తా? షుగరా? డబుల్ షుగర్. దీనికి షుగర్ వచ్చినా బాగుండండి. అనసూయక్క, ఇలా లాజిక్ లో ఒత్తకపోతే మనకు మ్యాజిక్ లు చూపెడతారు ఈ మొగోళ్ళు. ఏంది ఇలా పాలేవి? గ్రీన్ టీలో పాలేసుకొని ఎవడున్నావు? మన నీళ్ళకి నల్లగున్నదేంది? రేపటి నుంచి ఆషాఢ మాసం మా కాలనీలో నా చేతిలో మంచిగా తెల్ల మెరువాలే గోరింటాకు పట్టుకురా. మొగును పట్టుకొని గోరింటాకు పెట్టమంటావా? గోరింటాకు పెట్టమంటే ఇప్పుడు గోరింటాకు పెడితే మీ మొగోళ్ళే కొమ్ములు రాలిపోతాయా, కిరీటాలు పడిపోతాయా, ఏమన్నా రాలిపోతాయా? ఇప్పుడు గోరింటాకు పెట్టి నా చెయ్యే పండియను నువ్వు, నా కడుపేం పండిస్తావు, నా జీవితాంతం ఏం పండిస్తావు నువ్వు? వచ్చే నాకు అర్థం కాదు. నీతో కాపురం చేసే టైం కన్నా నీ కౌంటర్లకే టైం సరిపోయేటట్టుంది. ఏంటో నా జీవితం. అచ్చా సరే, నేను ఇప్పుడు చెప్తాను. ముగ్గు డబ్బా తీసుకొచ్చి నువ్వు ముగ్గే, ఇప్పుడు చూస్తా నీకు. ముగ్గు తీసుకొచ్చాను కానీ నాకు వేయడం రాదు. ముగ్గుల దింపుడు వస్తుంది. కాంతం, కమాన్, వేషో. నాకు ముగ్గు వేయడం రాదు. రాదని చెప్తుంటే అనుకో. నోరులెత్తాందేంద్రా నీకు? నోరులెత్తాందేంద్రా? మా అయ్య వాళ్ళు పల్లెటూరు సిటీ వాళ్ళకి ఇద్దేవాడు బాగా చూసుకుంటాడు అన్నాడు. పల్లెటూరు వాళ్ళని తీసుకెళ్ళి సిటీ వాళ్ళకి ఇద్దేవాడు చూడు, రూమ్ లో కూడా తిప్పుతలేడు. నువ్వు అలాగంటున్నావు కదా, పల్లెటూరు దానివన్నీ కూడా చేసుకున్నాను. నీకు తెలుసా సంగతి? దేని కోసం చేసుకున్నావు? 2 లక్షల కట్నం కోసం చేసుకున్నావు. లక్షల కోసం చేసుకోలేదే పెళ్లి. లక్ష్మీదేవి లాగా నా ఇంట్లో లక్షణంగా ఉంటావు అనుకున్నానే. ఆపు నీ ఛాయలో నా బిస్కెట్. ఏంటే మాట్లాడితే నీ ఛాయ్లో నా బిస్కెట్? ఇంకా ఛాయ్లో వేయడానికి నా దగ్గర బిస్కెట్లు లేవు. అమ్మో, కామెడీ చేస్తాడు నా బతుకు. నువ్వే బతుకు ఇంట్లో. అమ్మాయికి లాభం లేదు. దేవుడా, ఏంటి పరిస్థితి? లాభం లేదు. రావా అసలున్నావా? నరుడా, మీరెవరు? దేవతని నరుడా. నాకు దేవత వద్దు, నాకు మగదేవుడు కావాలి. అతనితో మాట్లాడుతూ మీరు వెళ్ళిపోండి అమ్మా. దేవుడా, ఒక్క మాట అడుగుతున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే అది నా పెళ్ళంగా వద్దు. ఏ కత్రినా కైపునో కాదోనో ఇవ్వు. చాలు దేవుడా, చాలు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? గడిచిన 6 జన్మల్లో నువ్వే తనకు భర్త, తనే నీకు భార్య నరుడా. ఇది 7వ జన్మ. ఓ అమ్మో, అందుకేనా ప్రాంశ్రీ నోటు మరీ పట్టి నా లైఫ్ నాశనం చేసేసింది. చిన్న మాట దేవత ఏమనుకోక. అంటే నాది ఏ జన్మలోనే ఒక్క డామినేషన్ ఉంటదేమో చూస్తాను, చూపిస్తారా? చూడు. మొదటి జన్మ నా తమలపాకులో నీ పోకవక్క. 2వ జన్మ ఆ బెలూన్ లో నీ గాలి. 3వ జన్మ నా ఆటోలో నీ క్యాసు. 4వ జన్మ నా గుర్రానికి నీ నాడా. 5వ జన్మ. ఎన్ని జన్మలైనా నేనే నీ భార్యనరా, నువ్వే నా భర్తవురా. 6వ జన్మ. నీ ఈమెయిల్ కు నా పాస్వర్డ్. ఇక 7వ జన్మ. నా ఛాయ్లో నీ బిస్కెట్. లేరా లే. చూచావా నీ గత జన్మలు? బాగా చూశానమ్మా, బాగా చూశాను. ఏ జన్మలోనైనా సరే ఆర్టికల్ మారింది, డైలాగ్ మారింది తప్పించి కొట్టుడు అదే కొట్టుడు. మీరు స్టాప్ బ్లాక్ లో మాయమైపోండి. ఇది స్టేజ్ నాయనా. అయితే నడుచుకొని వెళ్ళిపోమ్మా.
అబ్బా భరించేవాడే భర్త అన్నాడండి. నేను ఈ బరాయింపు బరవలేను. అందుకేనా మొదటి నుంచి ప్రామిసరీ నోటు నా లైఫ్ లాక్ చేసింది. వద్దు బాబోయ్, నాకు ఈ జన్మొద్దు. టింగో టింగో టింగ టింగో 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 టింగ టింగో 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 టింగ టింగో. సూపర్. మరి రచ్చరవి స్కిట్ గురించి జడ్జెస్ ఏమంటారు విందాం. రోజా గారు. రచ్చరవి మరీ మాస్ గా ఉన్నారు ఇక్కడ. బ్యాండ్ అంట. మనం అంత కొట్టలే. మరీ అంత కొట్టరు కానీ కొంచెం కొడతారు. బాగుంది. నాగబాబు గారు. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రామిసరీ నోటు అడగలేదు చూసావా, అన్ని పనులు చేయాలని చెప్పి రాయించుకోవటం 7 జన్మల నుంచి. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఎన్ని జన్మల నుంచి సఫర్ అవుతున్నాం. ఆల్ ద బెస్ట్. పాపం మన ఆర్పీకి హ్యాపీగా పెళ్ళైతే జరిగింది కానీ ఎక్కడ లేని కష్టాలు వచ్చాయి. పెళ్లి మాత్రం సాఫీగానే సాగింది కానీ అప్పగింతలప్పుడే తిప్పలు మొదలయ్యాయి. అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిర్రాక్ ఆర్పీ. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టనంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత. ఏమి లేదు స్వామి, రీసెంట్ గా పెళ్ళైంది, డీసెంట్ గా ఉండే అమ్మాయి దొరికింది. పల్లెటూరులో ఉండే అమ్మాయిలకి పట్టణంలో ఉండే అమ్మాయిలకి 2 తేడాలు ఉన్నాయి. పట్టణంలో ఉండే అమ్మాయి కోకో కోలతో సమానం, బుస్సురు మొంగతది, మొత్తం గ్యాసే. పల్లెటూరులో ఉండే అమ్మాయి కొబ్బరి బొండంతో సమానం, చల్లగా ఉంటది, సెలవు చేస్తది. మొగుడు అన్న పాట పిల్లం ఇంట్లో శోభనం చేసుకుంటాడు పెళ్ళైపోతే. కానీ నేను నా మగసిరిని నా మగతనాన్ని దృఢంగా సంకల్పంగా ఉంచుకోవడం కోసం నా సొంత ఇంట్లో నా సొంత శోభనం చేసుకుందాం అనుకుంటున్నా. పల్లెటూరు సవాల్. సొంత శోభనం ఏమిటి? అప్పగింతలు స్టార్ట్ అయినాయి అంటే అసలు అప్పగింతలు అంటేనా? 2 రోజులు మా ఇంట్లో పడి తినేది ఏమే, రేపు నుంచి మా ఇంట్లో పడి తింటదరా. ఖర్చు కెలకాడ బాకు, ఎంతైనా పర్లే నేను తగ్గను. నువ్వు మొత్తం ఖర్చు పెట్టేసి పార్టీ ఎదిరిపోవాలా. నాకు మాట రాకూడదు, ఖర్చు పెట్టేసాయి. వెంకటేశ్వరా ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేయించరా. నేను బయలుదేరుతున్నా వెంకటేశ్వరా, అవి మస్తా ఉండదా. మనం మైసారం పోదమే మైసమ్మ, మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ముగ్గురు ఒకేసారి ఏడ్చినాం అనుకో, క్లోజ్ వేసుకోవడానికి కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళ టీమ్ లీడర్లకే అట్టే టైరు పక్కన చేసే కంటెస్టెంట్ కూడా వేస్తారు. అట్టనే కదా టీమ్ లీడర్ అయింది నేనా. నాన్న నేను వెళ్ళిపోమంటువా నాన్న? నువ్వే కదమ్మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అత్తారింటికి దారేది అన్నావు, దారి చూపించేవాడు ఆడితో వెళ్ళిపోతా. నాన్న ఈ రోజు నుంచి నువ్వే ఆడుకోడతామా, ఆడాలా? నాన్న నాకు వద్దు 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 వద్దు, చిన్న పిల్లకి పెళ్లి చేసేసినావు కదా. నీకు వాచ్మెన్ ఉద్యోగం చేయలేక నాకు వాసిపోతుంది ఇక్కడ. నేడన్నాక నీ వెనకాలే రావాలా, నువ్వు అన్నాక అల్లుడు వెనకాలే వెళ్ళాలి. చూస్తున్నావురా సామాన్లని మీ అక్క కదా అప్పుడు తెత్తదైతే పట్టుకో. నేను కాపురానికి వస్తున్నావా కార్గిల్ యుద్ధానికి వెళ్తున్నావు? ఏంది ఎన్నా ఏటన్నావు నువ్వు? ఎన్ని ఏందన్నా ఏమన్నావు నువ్వు? ఏంది ఎన్ని ఏందని అడిగినా. ఏంది నువ్వు దుర్గామాత గుళ్ళో కానీ కొబ్బరికాయ కొట్టేట్టున్నావు మనిషివా? సరేగానే ఇదేంది చీప్ గా చేపర్ కట్టి తీసుకొస్తున్నావు? ఏంది నువ్వా? ఊర్లో దొడ్లన్నీ ఈ చీపురు కట్టుని కడిగినాను. మరి మీ ఇంటికి వచ్చిన తర్వాత దులపాలి కదా. అవునవునులే, అందుకే ఈ చీపురి. అదే బొక్కలు పట్టిన చీర ఒకటి ఎత్తుకొని వస్తున్నావు. అమ్మ చీర గురించి అడుగుతున్నాడేంటే? చెప్పు. ఇప్పుడు నీకు నాకు పెళ్ళైంది కదా, రేపు నీలో సత్తా ఉంటే గొంటకాడ కొడతాడు కదా. సత్తా ఉంది నాకు. ఉందా? ఉందా? మరి మీ ఇంటికి వచ్చిన తర్వాత దులపాలి కదా. అందుకే ఈ చీపురి. అదే బొక్కలు పట్టిన చీర ఒకటి ఎత్తుకొని వస్తున్నావు. అమ్మ చీర గురించి అడుగుతున్నాడేంటే? ఇప్పుడు నీకు నాకు పెళ్ళైంది కదా, రేపు నీలో సత్తా ఉంటే గొంటకాడ కొడతాడు కదా.
ఇప్పుడు ఈ గుంట సట్టు రేపు గుంట పుట్టిన తర్వాత మరి చీర పాత చీర ఉయ్యాలకేసి ఉయ్యాలైనా, జంబాలైనా అని పాట పాడాలి కదా. సరే పోదాం పదా అంటున్నట్టు పదా ఇంక చాలు బా. వెంకటేశ్వర బయలుదేరినవరా? రెడీ చేసి పెట్టండి సారీ. ఉప్పు గుంతులుంటే ఏడుపొచ్చేస్తుంది. నాన్న నువ్వు ఏటి బాధపడి మొక్కున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. అసలే నీకు బీపీ, షుగర్, అల్సలు, బ్లేజర్, లైట్ బీరు, స్పిన్ ఆఫ్ అన్ని ఉన్నాయి నాన్న. ఏడ్ చేయాలంటే అమ్మ ఇంట్లో దీపం పెట్టగానే వేగుని ఇంటికి వచ్చి ఇంత అన్నది ఇన్ని తాబులెత్తులు ఎత్తుకొని తొంగుండిపోవాలా. నా బంగారు తల్లి, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నాను. అమ్మని దీపం కొద్దిగా నేటిగా ఎత్తమని చెప్పువా. మారో నాన్న, ఉంటాను. నన్ను ఏడ్చేయమంటావు చెప్పు. నాకు పళ్ళతో పెళ్లి చేసేది పంపులో పంపించేస్తా నువ్వు. మాకు ఒక మాట ఒక విషయం చెప్తా. నేను ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి అన్ని తెచ్చుకునేదానివి. ఎవరింటికి వెళ్ళకు, జాగ్రత్త. నా రందంతా నీ గురించే. లంగా జాకెట్ మొహం వేసుకుని కొట్టాడు పెదాలు పగిలిపోతాయి ఎదవా. కొట్టాడు డైనోసర్ మొహం వేసుకుని. అమ్మాయి గారు మళ్ళీ ఆడివుడా పనోడు, అంత పనున్నాడా? పనోడు కదా నువ్వా? కొట్టాడంటే పోషాణం పగిలిపోద్ది ఎదవా. ఎక్కడికి వెళ్తున్నాను నేను? 15 కిలోమీటర్లు ఊరు అవతలే వెళ్ళిపోతున్నాను కదా. మాట్లాడడానికి ఫోన్లు లేవా? మెసేజ్లు చేసుకోవడానికి వాట్సాప్లు లేవా? మీరు ఉండరు కదా అమ్మాయి గారు. వెంకటేశ్వర బయలుదేరినవరా? ఇంకో 2 నిమిషాల్లో వచ్చేస్తావు. అమ్మి నేను వెంకటేశ్వర ఏం చేశాడండి? ఫోన్ చేయండి వెంకటేశ్వరకి. కదో దానికన్నా ముందు వేసేసావు. ఫోన్ చేయినా మధ్యలో ఏం చేసావు? తుమ్మినా ఒకసారి. చెట్టు ప్రాపర్టీ తీసుకొని ఏమున్నారా? చెట్టు ప్రాపర్టీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పుట్టింటికి వెళ్తుంటే కుక్కలా తుమ్ముతా పెట్టు నువ్వు. నీతో నేను కాపురంకి రావాలా? ఏంది మేము పాజిటివ్ బాకి ఇక్కడ పాజిటివ్ పడిపోతున్నాయా? ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. కరెక్ట్. మనం డాన్స్ చేస్తున్నాం కానీ జడ్జెస్ చాలా సీరియస్ గా ఉన్నారు. కనుక్కుందాం ఎందుకో. నాగబాబు గారు, శోభనం కాకముందు అప్పగింతల్లోనే పాడైపోయిన పెళ్లి బానే ఉంది. కాన్సెప్ట్ ఎంటర్టైన్. మెయిన్ గా ఆడావిడి రాకేష్ కొట్టడం, నువ్వు పట్టడం, వీటి మీద ఎక్కువ బానే ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓకే. రోజా గారు, లాంగ్వేజ్ బాగుంది. రాకేష్ థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడింది మధ్యలో. వీడు ఆర్పిఏ ఒక డైలాగ్ చెప్తాడు, మమ్మల్ని చూస్తాడు. ఒక డైలాగ్ చెప్తాడు, మమ్మల్ని చూస్తాడు. మధ్యలో డౌట్ నవ్వుతున్నారా లేదా అని మమ్మల్ని ఎందుకు చూడటం. బాగా చేస్తే ఖచ్చితంగా నవ్వుతాం. బాగుంది, ఎంటర్టైనింగ్ వెళ్ళిపోయింది. అమ్మో ఇవాళ మన థీమ్ ఏదైతే ఉందో లేడీ గెటప్, బాగా నవ్వుకున్నాం, బాగా నేర్చుకున్నాం కూడా. రోజా గారు ఏమంటారు? బట్ నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ డమ్ షూటర్స్. నాగబాబు గారు, ఇవాళ థీమ్ ఏంటి? సినిమా డైలాగ్. సినిమా డైలాగ్స్. ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఆర్పి. Your time starts now. నాగార్జున గారు చెప్పండి. లిప్పు ఇవ్వకూడదు. సినిమా పేరు చెప్తే నేను వస్తాను. నోరు కదలని బాబు. లైట్, భయం, మాసం. కాలుతుంది, కాలు మండుతుంది. నీ శంఖంలో నా చెయ్యి. చంద్రుడు, వెన్నెల. నీ ఆ పాట ఏంటి? చందమామ. సూర్యుడు, దేవుడా. సు, రాకేష్, సోరా. ఎంత ఫేమస్ డైలాగ్. చచ్చిపో ఆర్పి. అనసూయ హట్ అవుతుంది నువ్వు ఈ డైలాగ్ చెప్పకపోతే.
సురు సుమ్మైపోద్ది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నడుము, వడ్డాణం, షర్టు, చొక్కా, మొలతాడు, మొలత, మొలతాడు రా, మో పక్కన పెట్టా. కొబ్బరికాయ, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కట్టేది ఏంద బిల్ల. ధైర్యాన్ని కడతారండి. తాయిత్తు, నీ మొత్తంలో ఉన్న తాయిత్తు. టైం ఎంత రోజా గారు? 2 కలిపి 2 minutes 54 seconds. రోజా గారు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రచ్చ రవి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నన్ను కొట్టకరు సినిమా హీరోల పేర్లు అన్ని ఎట్లా చెప్పాలి? చెప్పు. చెప్పాలా, ఆయనకు ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. ఓకే, అదా ఏ హీరో? జైన్ సినిమా హీరో. మాస్ మాస్. రవితేజ గారు, వెంకీ. రవితేజ గారు ఇలాగ అన్నారు. రవి, రవి. కమిషనర్ల కూతురు రా, వాళ్ళ మొగుడు రారా. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్నయ్య చేయి చూసావా, చాలా రఫ్ గా ఉంది. రోజా గారు, నాగబాబు గారు టైం 1 minute 15 seconds. నెక్స్ట్ ఎవరు? అదరే అభి. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలే లా హూలా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి, ఇంద్ర సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాలా గిట్లా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు కంఠం కోసేస్తా. ఎప్పుడు నేను మాట్లాడేటప్పుడు నువ్వు కంఠం కోస్తా. ఓకే, దాని ముందు ఒక పదం ఉంది. వాయిస్ సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఓకే, సూపర్. సో అదరే అభియాన్ టీమ్ చేసిన టైమింగ్ 52 seconds. సూపర్. ఫుల్ డిక్రీజ్ అవుతూ వస్తుంది టైమింగ్. ఇక మిగిలిన రాకెట్ రాఘవ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే ఓకే. డిక్కి బలిసిన కోడి మటన్ షాప్ ముందుకెళ్ళి త్వరగొట్టిందంట. కోడి మటన్ షాప్ ఎందుకు అవుతుంది రాఘవ్ గారు? డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి త్వరగొట్టిందంట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్ గారు టైము పాతది, గణేష్ సినిమాలోది. టైము వచ్చినప్పుడా టైం తిరుగుతూ ఉంటది. టైం వచ్చింది, కరెక్టేనా? కాదు. సర్కిల్ మధ్యలో ఇంగ్లీష్ సెంట్రల్లో టైంకి డైలాగ్ తెలియదు రాఘవ్ గారికి. టైంకి చెయ్యి, టైంకి సెంటర్లో చెయ్యి. ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్. అంతే అంతే. ఒకటే కరెక్ట్. 1 minute 43 seconds. అదమ్మా అలా జరిగింది. ఐమ్ షూర్. సో లీస్ట్ టైమింగ్ లో విన్నర్ ఎవరు? జడ్జెస్ అభి 53 seconds. మరి జడ్జెస్ ఇవాల్టి ఫటాఫట్ ఫన్ థీమ్ ఏంటి? బ్లాస్టింగ్ బెలూన్స్ విత్ బమ్. 25 బెలూన్స్ ఎవరు ఎక్కువ కొడతాడు? ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఆర్పి.
Your time starts now. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సో జడ్జెస్ ఎంత టైం లో చేశారు? 1 minute 25 seconds. ఆల్రైట్ మై జడ్జెస్, నెక్స్ట్ ఎవరు? రాకెట్ రాఘవ. Your time starts now. అరే అరే అయిపోయింది. అబ్బా సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో జడ్జెస్ ఎంత టైం లో చేశారు? 1 minute 31 seconds. నెక్స్ట్ ఇస్ అదిరే అభి. హాలీవుడ్ హీరో లెక్క ఉందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రోడ్డు. రెడీ అదిరే అభి. Your time starts now. 1 2 అయ్యో అయ్యో ఆఫ్టర్ ఎఫెక్ట్ జరిగింది ఇక్కడ. సూపర్ సూపర్. ఏయ్ పంపించేసి
1 minute 7 seconds. సో అదిరే అభి తన పేరు తగ్గట్టుగానే అదుర్స్ అన్నట్టు 1 minute 7 seconds లో టాస్క్ పూర్తి చేశారు. నెక్స్ట్ వస్తున్నారు రచ్చ రవి. Your time starts now. అయ్యో కానీ ఆ రెండు ఒకేసారి ఆరెంజ్ అయ్యా రామా డామేజ్. ఆరండు వైట్ అండ్ yellow, come on. One minute 52 seconds. That means ఇవాల్టి ఫటాఫట్ ఫన్ విన్నర్ is అదిరే అభి. సరే ఇప్పుడు టీమ్ లీడర్ స్టేజ్ పైకి వస్తే మిగతా విషయాలు చూసుకుందాం. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ అదే అభియాన్ టీమ్. రోజా గారు మీరు ఇచ్చే పాయింట్స్. రచ్చ రవియన్ టీమ్ కి రాకింగ్ రాకేషన్ కిరాక్ ఆర్పిక్ మీరు ఇచ్చే స్కోర్. అండ్ రాకెట్ రాఘవ ఫైనలీ ఆరే మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. అంటే 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 ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే is రాకెట్ రాఘవ. నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిలోమీటర్ బళ్ళు సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే దట్ ఇస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మన జడ్జెస్ ఇప్పుడు ద బిగ్ 25,000 ఇవ్వబోతున్నారు. 10,000 ఫ్రమ్ లలిత బ్రాండ్ రైస్ అండ్ 15,000 ఫ్రమ్ జబర్దస్త్.